అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. ఇప్పుడు కొబ్బరి లౌజు నేను చేసి చూపిస్తున్నానండి. నాగపంచమి అయ్యింది కదా, అందరికీ శుభాకాంక్షలతో ఈ కొబ్బరి లౌజుని నేను కొంచెం గట్టిగా చేస్తానండి. 2 కొబ్బరికాయలు అంటే 4 ముక్కలు తీసుకున్నానండి. ఈ పరికరంతో తీసుకున్నాను, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఈ పరికరంతో కూడా తురుముకోవచ్చు. అయితే 4 భాగాలను చేశానండి. ఇది 4 గిన్నెలు అయ్యింది. అయితే మనము ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోనే బెల్లం కూడా ముప్పావు వంతు వేసుకోవాలండి. అంటే నాకు 4 గిన్నెలు కొబ్బరి తురుము వచ్చింది కాబట్టి 3 గిన్నెలు బెల్లాన్ని తురిమి వేసుకున్నాను. గడ్డల్లాగా వేసుకున్నా కరగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. నేను పెద్ద పెద్ద గడ్డలు కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే సన్నగా తురుముకోండి. అయితే బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ వేసి లైట్గా చక్కగా వేపాలండి. నీటిలో వేపుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే విడిగా వేపకుండా కూడా వేసేసుకోవచ్చండి. అయితే నేను 3 గిన్నెల బెల్లాన్ని వేశాను, 2 స్పూన్లు పంచదార కూడా వేశానండి. అయితే అదే నీరు కావాలంటే ఒక స్పూను పోయండి, లేదంటే బెల్లమే కరిగిపోయి ఇలా పాకంలాగా వచ్చేస్తుంది. అలా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు కొంచెం బాగా దగ్గర పడ్డాక నీరంతా వదిలేసిన తర్వాత ఇలా ఉండ చుట్టి చూస్తే ఉండ అవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి స్టవ్ ఆపేసి మూత పెట్టండి. ఒక టేబుల్ స్పూన్ కానీ టీ స్పూన్ కానీ నెయ్యి వేసి ఒకసారి కలిగి తిప్పి, అలాగే యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూను దంచి పొడిగా చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి కలిగి తిప్పేసి కొద్దిగా చల్లారనివ్వండి, లేకపోతే చెయ్యి బాగా కాలుతుంది. ముందే కొబ్బరి చాలా బాగా కాలుతుందండి. మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టి పెట్టుకోండి. కొబ్బరిని తింటూ ఉంటే నాకు జ్యూసీలుగా పాకం కారిపోతే ఇష్టం ఉండదండి. ఇలా గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది. షాపుల్లో అమ్మేవాళ్ళు ఇలా గట్టిగానే చేస్తారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ సర్వేజన సుఖినో భవంతు.